పప్పు చిక్కులు కొనుక్కొచ్చాను. ఇలా భోగి రోజు చిక్కుడుకాయ కూర చేసుకోవాలంట. ఇదిగోండి, శుభ్రంగా ఇత్తనాలు తీసుకొని ఉడకబెట్టుకుందాం. దీంట్లో వేసుకుందాం. చిక్కుడుకాయలు ఉడకబెట్టుకుందాం. కొంచెం సాల్ట్ వేసి ఉడుకుతాయి చూద్దామండి. చూసి ఇంక దింపేసుకుందాం. ఉడికినాయండి. ఏ ముక్క విడిపడుతుంది కదా. ఇదండి ఉడికినాయండి, ఇంకా అవసరం లేదు. గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ దాంట్లోకి పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇవ్వండి కొంచెం కరివేపాకు, పెద్దలపాయ ముక్కలు, కొంచెం పసుపు వేసుకుందామండి. ఇది మగ్గనిద్దాము అండి. ఉల్లిపాయ ముక్కలు వేగినాయి. మనం నెక్స్ట్ ఇదిగోండి చిక్కుడుకాయ ముక్కలు అవి ఇత్తనాలు ఉడకబెట్టుకున్నాం కదా, ఇంక దాంట్లో వేసేసుకుందాం. ఇదిగోండి బాగా ఉడికినాయండి పప్పు చిక్కుళ్ళు. ఎలా పులగమును చిక్కుడుకాయ కూర అండి, 2 తినాలంటే ఇలా, అందుకని వండాను. దాంట్లోకి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ వేస్తున్నాను, మరింత వేయట్లేదు. ఇందాక వండేటప్పుడు ఉడకబెట్టుకునేటప్పుడు వేసా కదండి ఉప్పు, అందుకని చూసేసుకుందాం. అలా ఇంకొకసారి ఎగరేసుకుందామండి. ఆ నీరంతా పోయిందాక ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి కారపొడి వేసుకుందాం. 2 స్పూన్లు వేగింది ముక్క. దాంట్లో నీరు పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. బాగుంటున్నప్పుడు వేసుకున్నాం. కారం 3 స్పూన్లు వేస్తున్నానండి. బాగుంటుందని కారం. అది సాంబార్ కారం అండి, అసలు మంట పుట్టదు. బాగుంటుంది తినడానికి కూడా. చిన్నపిల్లల కాడికి బాగా ఇష్టపడతారు. దాన్ని ఒకసారి తిప్పుకుందాం అండి. చిక్కుడుకాయ కూర రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. ఓకేనండి.